ఉక్రెయిన్ కి మరో 4000 అమెరికా క్షిపణులు వెళ్తూ ఉన్నాయి. క్షిపణుల సరఫరాకు ఆమోదం తెలిపారు ట్రంప్. అంటే ఇదంతా కూడా మళ్ళీ రష్యా పైన యుద్ధానికి సిద్ధమవడం కోసమే, రష్యా పైన దాడులు చేయడం కోసమే ఉక్రెయిన్ కి మరింతగా సహకరిస్తున్నారు ట్రంప్. ఆయుధ ప్యాకేజీకి నిధులు సమకూర్చుకుంటోంది ఐరోపా దేశాలు. అయితే 6 వారాల్లో కీవ్కు అమెరికా క్షిపణులు చేరుకోబోతున్నాయి. 240 కిలోమీటర్ల నుంచి 450 కిలోమీటర్ల పరిధిలోని ప్రతి లక్ష్యాన్ని ఛేదించగలటువంటి సామర్థ్యం ఉన్న క్షిపణులు ఇవి. రష్యాపైకి ప్రయోగించాలంటే పెంటగాన్ అనుమతి తప్పనిసరి. అయితే అధికారికంగా అమెరికా ఇంకా ప్రకటించలేదు. అంతర్జాతీయ మీడియా వర్గాల్లో ఈ వార్తలు ఇప్పుడు జోరందుకున్నాయి. ఉక్రెయిన్ గగనతల రక్షణ సామర్థ్యాన్ని మరింతగా పెంపొందించేందుకు సుమారుగా 4000కు పైగా ఎక్స్టెండెడ్ రేంజ్ అటాక్ మ్యునిషన్ ఈ క్షిపణులని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్తలు అంతర్జాతీయ మీడియా కథనాల్లో జోరందుకున్నాయి. అయితే ఈ ఆయుధ ప్యాకేజీకి ఐరోపా దేశాలు కూడా నిధులు సమకూరుస్తున్నాయట. అంటే ఉక్రెయిన్కి ఆ ఆయుధాన్ని సమకూరుస్తూ ఉంటే ఆ ఆయుధాలకు తగ్గట్టుగా ఉక్రెయిన్ మొత్తం పూర్తిగా అయిపోయింది. భిక్షాటనకు వచ్చిన పరిస్థితి. భిక్షం ఎత్తుకున్నా కూడా భిక్షం వేసే వాళ్ళు కూడా లేడు. సో ఇప్పుడు ఐరోపా ఏం చేస్తుందంటే ఉక్రెయిన్కి సపోర్ట్గా ఐరోపా కాస్త ఈ నిర్ణయం తీసుకుని మేము నిధులు డొనాల్డ్ ట్రంప్కి మేము సమకూరుస్తాం, ఆయుధాలు మాత్రం ఉక్రెయిన్కి ఇచ్చేయండి, ఉక్రెయిన్ రష్యాపై పోరాడుతుందని చెప్తున్నారట.